నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఓవైపు పచ్చదనం, మరోవైపు జనసందడి కనిపిస్తోంది. వర్షాకాలం మొదలైందంటే కృష్ణా జిల్లా గుడిమెట్ల ప్రాంతానికి స్థానికులే కాకుండా దూర ప్రాంతాల వారు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ వేట కొనసాగిస్తున్నారు. ఇంతకీ వారంతా ఎందుకు గుడిమెట్ల దారి పట్టారో తెలుసుకోవాలి అంటే పెద్ద కథే ఉంది. వర్షాలు పడితే చాలు కొండ ప్రాంతాలు పచ్చదనాన్ని పంచుకుంటాయి. కొండలపైనుంచి నీరు జాలువారుతుంది, మట్టి వెదజల్లి మంచి సువాసన వస్తుంది. ఇలాంటి వాతావరణమే గుడిమెట్ల ప్రాంత వాసులు కోరుకుంటారు. దీంతో వర్షాలు మొదలయ్యాయంటే చాలు స్థానికులతో పాటు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. వీరంతా జాతర చూడడానికో, సంబరానికి హాజరు కావడానికో కాదు వెళ్లేది. ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు దొరుకుతాయని ఆశతో పరుగులు పెడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయంటే చాలు వజ్రాల వేట మొదలైపోతుంది. కొద్ది రోజులుగా జిల్లాలో వర్షాలు కురవడంతో చిన్న పెద్ద అందరూ చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల కొండపై వాలిపోతున్నారు. రాళ్లలో రతనాల కోసం వెతుకుతున్నారు. దీంతో ప్రస్తుతం గుడిమెట్లలో ఎటు చూసినా జనాలే కనిపిస్తున్నారు. గతంలో కృష్ణానదీ తీర ప్రాంతంలోని కొండల్లో వజ్రాలు దొరికి చాలా మంది లక్షాధికారులయ్యారు. దీంతో వర్షాలు మొదలయ్యాయంటే చాలు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు సైతం అక్కడికి వాలిపోయి వజ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. ఒక్క వజ్రం దొరికినా చాలు తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వెతుకుతూనే కనిపిస్తుంటారు.